థ్యాంక్ యూ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ సార్‌కి, పీఎంసీ ఛానల్‌కి అండ్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. ఆహ్, సో, ఫస్ట్ అసలు యాక్చువల్లీ పీఎంసీ యొక్క అడ్వాంటేజ్ తెలుసుకోవాలన్న దానికన్నా ముందు, పీఎంసీ రాకముందుకు మన పరిస్థితి ఎలా ఉండేదనేది మనకు అర్థమవుతే, అప్పుడు పీఎంసీ అడ్వాంటేజ్ మనకు అర్థమవుతది. పీఎంసీ రాకముందు అట్‌లీస్ట్ మాకు యూఎస్ సైడ్ నుంచి మేము ఎలా చేసేదనేది మీకు చెప్తాము. పీఎంసీ వచ్చిన తర్వాత ఏమైందనేది మీకు తెలిస్తే అప్పుడు పీఎంసీ యొక్క విశిష్టత మనకు బాగా తెలుస్తది. పీఎంసీ రాకముందు చెప్తున్నా, మేమందరం ఇండివిడ్యువల్ సిటీస్‌లో ఉంటుండే. ఎవరి సిటీస్‌కి వారికి కనెక్షన్స్ లేవు. సో, మాకు ఏమన్నా ఉంటే మా సీనియర్ మాస్టర్ ఎప్పుడో ఒకసారి పత్రి సార్‌ని కలిసింది. ఆ సార్ ఎప్పుడో రికమెండ్ చేసిన బుక్కు తెలుసుకొని, ఆ బుక్ గురించి మాట్లాడడము, అది చేస్తే దాన్ని ఎప్పుడో ఒకసారి ఇండియా నుంచి యూఎస్‌కొస్తారు. యూఎస్‌కొచ్చినప్పుడు ఈ పలానా సార్, పత్రి సార్ ఈ బుక్ రికమెండ్ చేసినారు. ఇది చదవండి అని చెప్పేసనంటే ఒక 15, 20 బుక్స్ వారి పిరమిడ్ సెంటర్‌లో మనకుంటుండే. సో, ఆ బుక్స్ మనం చదివి ఓకే. ఇది ఇలా ఉంటది. ఓహ్! పిరమిడ్‌లో ఇన్నున్నాయా? ఇంత శక్తి ఉందా? ఈ 10 బుక్స్‌లలో ఇంత జ్ఞానం ఉందా? మనకు తెలవదే ఈ విషయము. ఆ టైప్‌లో ఉండి ఎప్పుడన్నా వారానికి ఒక సెషను. అది గూడా ఆ పిరమిడ్ మాస్టర్ ఇండియాకెళ్ళి తెలుసుకున్నవి, ఆ బుక్‌లో చదివి తెలుసుకున్నయి. పత్రి సార్ వీడియోస్ ఎప్పుడో ఆడియో రికార్డింగ్స్, సీడీస్ ఉంటే అవి విని, అది తెలుసుకొని ఆ విషయాలు మాత్రమే చెప్పేది. అండ్ ధ్యాన ప్రచారం గూడా ఓన్లీ ఆ పర్టిక్యులర్ వీక్‌లో ఎట్లా జరిగిందనేది తెలుస్తుండే. ఎప్పుడో ఒకసారి సామూహిక ధ్యానాలు అనేవి జరిగేది. సో, ఇది పీఎంసీ రాకముందు. పీఎస్ఎస్ మూవ్‌మెంటు పరిస్థితి అమెరికాలో పలానా పెద్ద పెద్ద స్టేట్స్ మేజర్ సిటీస్ అని మనం అంటున్న అట్లాంటా గావచ్చు, డాలస్ గావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద మేజర్ సిటీస్ న్యూ జెర్సీ గావచ్చు, ఇట్లా ఉన్నాయన్నట్టు. ఆ మేజర్ సిటీలో పరిస్థితి చెప్తున్నా నేను మీకు. ఇంకా ఇమాజిన్ అసలు రిమోట్ ఏరియాస్‌లో అసలు పిరమిడ్ మాస్టర్ లేని దగ్గర, పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు పెద్ద సీనియర్ మాస్టర్స్ లేని ప్లేస్‌లలో ఎలా ఉందనేది ఇంకా అసలు నల్లేరు మీద నడక అని ఇట్లా చిన్నదంటారు చూడు స్లో వాక్ ఆ టైప్‌లో ఉంటుండే. సో, పీఎంసీ వచ్చిన తర్వాత ఏం జరిగింది? పీఎంసీ వచ్చిన తర్వాత మన దగ్గర సీనియర్ మాస్టర్స్ ఏవైతే 10 బుక్స్, 15 బుక్స్ గాదు. కొన్ని వేల బుక్స్, కొన్ని లక్షల బుక్స్. ఆ లక్షల బుక్స్‌ల సమగ్ర సారం మనకు ఒక్కొక్క మాస్టర్ చెప్తుంటే ఇన్ని బుక్స్ ఉన్నాయా? ఇంత జ్ఞానం ఉందా? ఇప్పుడు ధ్యాన మాతృత్వం పుట్టేటప్పుడు ఎలా ఉండాలి ధ్యాని? బేబీని పెంచేది ఎలా ఉండాలి ధ్యాని? పెళ్లి చేసుకునే ముందు ధ్యాని ఎలా ఉండాలి? పెళ్లి అవుతున్న సమయంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఎలా ఉండాలి? ఒక బ్యాచిలర్ ధ్యాని ఎలా ఉండాలి? పిల్లలు పెరుగుతున్నప్పుడు ధ్యాని ఎలా ఉండాలి? ఇలా ప్రతి ఒక్కటి మన ప్రతి మాస్టర్ పీఎంసీలో చెప్తుంటే ఎక్కడెక్కడైతే మాకు ఇంతవరకు గ్యాప్స్ ఉన్నాయో, ఆ గ్యాప్స్ అన్నిటిని పీఎంసీ ఫిల్ చేసింది. సో, పీఎంసీ వచ్చిన తర్వాత మన దగ్గర కొన్ని లక్షల బుక్స్ ఉన్నాయనే విషయం తెలిసింది. మన దగ్గర కొన్ని లక్షల ధ్యానులున్నారు. వారు చేసిన శ్రమ ఎలా ఉందనేది విషయం తెలిసింది. అప్పటి వరకు మాకు 10 మంది, 15 మంది ఎప్పుడో ఒక్కసారి పత్రి సార్ వస్తే సాయి కుమార్ సార్ దగ్గర నుంచి మేము చిన్న చిన్న విషయాలు నేర్చుకునేది. ఓహో! సార్ ఇన్ని చేసినారా? సార్ అన్ని చేసినారా అని. అది కూడా సాయి కుమార్ సార్‌కి తెలిసిన విషయాలు తెలిసేది. బట్ పీఎంసీ వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎక్స్‌పీరియన్సెస్ సార్‌ది ఎలా ఉంది అనేది తెలిసింది. కొన్ని లక్షల పిరమిడ్ మాస్టర్స్ వారి వారి యొక్క పిరమిడ్ కోసం అని చెప్పేసి అని ఎన్నెన్ని కష్టాలు పడ్డారు, ఎంతెంత పడ్డారు అనే విషయం తెలిసింది. సో, జస్ట్ ఇమాజిన్ అట్లాంటాలో ఒక పిరమిడ్ అక్కడ వస్తుంది అంటే దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పీఎంసీ కారణం. సో, పీఎంసీ లేకపోతే అట్లాంటాలో గావచ్చు, డాలస్‌లో గావచ్చు, ఏదైనా ఔట్‌సైడ్ మీకు చాలా ఈజీ అండి. మీకు కొంచెం సిటీ దాటితే మీకు ఇంకో పిరమిడ్ మాస్టర్ కనబడతాడు. మీకు కొంచెం ఇటు పక్కకెళ్తే మీకు ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ మీకున్నాయి. అసలు మీరొక స్వర్గంలో ఉంటున్నారు జెప్పాలంటే. మీ మీ దగ్గరున్న స్వర్గం మా దగ్గరికి రావడానికి ఒక ఈ మాధ్యమం పీఎంసీ. సో, పీఎంసీ అనేది మన మాతృ సంస్థ. ఇది మన ఇదెలా అంటారు ఒక విజన్‌ని, ఒక రియాలిటీకి మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఫిల్ చేసింది ఈ పీఎంసీ అన్నట్టు. సో, మనందరం ఈ మాతృ సంస్థను కాపాడుకోవడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేద్దాము. పీఎస్ఎస్ఎం నిలబడుతుంది. పీఎస్ఎస్ఎంకి ఇన్ని కనెక్షన్స్ అన్ని డాట్స్ ఉన్నాయన్నట్టు. ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ జేయడానికి మనకు ఏర్పడిన ఈ నెట్వర్కే ఈ పీఎంసీ ద్వారా వస్తుంది. సో, పీఎంసీని మనందరం ఇది ఇది మన హోమ్ అన్నట్టు. మన హోము మనం దాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకున్నాము. ఇంట్లో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకు మన ఇంట్లో మన ఇల్లు క్లీన్ లేదని జెప్పేసి మనమే అంటే ఎట్లా? మనం ఇల్లుని క్లీన్ జేసుకోవాలి మనమే. వంట మనమే జేసుకోవాలా. ఇంటికి మనల్ని ఆహ్వానించుకోవాలా. సో, ఇంట్లో మనందరం ఇది ఒక ధ్యాన కుటుంబం. ఇది మన ధ్యానం ఇల్లు. సో, దీంట్లో అన్నీ మనము కలిసి చేసుకుందాము. చిన్న చిన్నయి అటు ఇటుగా వస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో జూసుకుందాము.
ఎలా దీన్ని మంచి ముందుకు తీసుకెళ్దాం అనేది చూసుకుందాము. మనం దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా. నాట్ జస్ట్ తెలుగు. సార్ ఆనంద్ అన్న ఇప్పుడు మనకు చెప్తారు ఎప్పుడు. ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు. మనం దీన్ని కన్నడకెళ్ళాలి, హిందీకెళ్ళాలి, తమిళ్‌కెళ్ళాలి. ఇంకా పైన నార్త్ ఒడిషా కావచ్చు, గుజరాతీ కావచ్చు, పంజాబీ కావచ్చు. ఇక్కడితో ఆగకుండా మనం యూఎస్, యూకే, జర్మనీ, జపాన్ ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలకు మనం పీఎంసీని విస్తరించే విధంగా మన విజన్ ఉండాల. దానికి తగ్గట్టుగా మనం పని చేద్దాం. దానికి తగ్గట్టుగా దీనికి ఏమేమి కావాలో వాటన్నీ కూడా సహకరిద్దాము. అందరం కలిసి పనిచేద్దాము. ఇది సెపరేట్ సంస్థ కానే కాదు. దిస్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎఫ్. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం చేసే ప్రతి పిరమిడ్ పీఎంసీ వచ్చిన తర్వాతనే అది ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం పీఎంసీ లేకుండా ఏ పిరమిడ్ అన్న తీసుకుంటే అది మళ్ళీ ఇండివిజువల్గా అయిపోతుంది. దానికి ఒక నెట్వర్క్ లేని, ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్కి ఇంటర్నెట్ లేకపోతే ఆ స్మార్ట్ ఫోన్ వాల్యూ ఎట్లయితే ఉండదో అలా ప్రతి పిరమిడ్కి పిఎంసీ ఒక ఇంటర్నెట్ లాంటిది. పిఎంసీ వచ్చిన తర్వాతనే ఆ స్మార్ట్ ఫోన్కి విలువ ఎలా అయితే వచ్చిందో మన పిరమిడ్స్ అన్నిటికీ దాని గురించి ప్రపంచవ్యాప్తంగా తెలవాలి అని అంటే మనకు పిఎంసీ కావాలా. సో పిఎంసీ ఆల్రెడీ పని చేస్తుంది, ఇంకా చేయబోతుంది. దానికి మీరందరూ సహకరిస్తున్నందుకు అసలు మీకన్నా ఎక్కువ మేము థ్యాంక్స్ చెప్పాలా. సో మాకు తెలుసు దీని వాల్యూ, మాకు తెలుసు ఇది ఎంత పని చేస్తుందో. మీకన్నా ఎక్కువ బాగా తెలుసు, మీకన్నా 10,000 రెట్లు ఎక్కువ మాకు తెలుసు. సో మనకు డిసెంబర్ 21కు ప్రపంచ ధ్యాన దినోత్సవం అవుతుంది. సో దానికి ప్రపంచవ్యాప్తంగా మనము అన్ని సంస్థలను ఏకం చేస్తూ అమెరికాలో పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం. సో అన్ని సంస్థలను కలిపి ధ్యానము ఒక్కటిగా మనం ప్రచారం చేసే పని చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా అమెరికాలో 50,000 మంది 50 స్టేట్స్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి 1000 మంది వచ్చే విధంగా మనం పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం అమెరికాలో. ఎలాగైతే ఇక్కడ మనకు యాగం ఎలా అయితే అయ్యిందో అలా మనము డిసెంబర్ ప్రపంచ ధ్యాన దినోత్సవం, వరల్డ్ మెడిటేషన్ డేని అంతే ఘనంగా అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. అది అక్కడున్న వారికి ఇది అందరం కలిసి చేస్తున్నాం. సో అందరూ దీంట్లో భాగం కావాలి. ఇదే కాకుండా ఎవ్రీ ఇయర్ మనం మెగా మెడిటేషన్ సమ్మిట్, ధ్యానమా యాగం అని ఇక్కడ ఎట్లయితే ఉంటుందో అట్లా మనం మెగా మెడిటేషన్ సమ్మిట్ అని అమెరికాలో సెలబ్రేట్ చేస్తున్నాము. ఆల్రెడీ 3 వర్షన్స్ ఆఫ్ మెగా మెడిటేషన్ సమ్మిట్ అయ్యింది. మెగా మెడిటేషన్ సమ్మిట్ 4th అట్లాంటాలో జరగబోతుంది. అట్లాంటాలో జరిగేదానికి మేము ప్రధాన భూమిక పోషిస్తున్నాము. సో మీరందరూ ఎవరెవరైతే పాస్పోర్ట్లు ఉన్నాయో వారందరూ, పాస్పోర్ట్ లేని వాళ్ళు పాస్పోర్ట్లు వేయించుకోండి. మీ అందరికీ అట్లాంటాలో ప్లేస్ ఉంది. ఇది ఎట్లా అంటే ఇది ఇంకో ఇంటికి వస్తున్నారు మీరు, మీ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వస్తున్నారు. ఆ విధంగా మేము చూసుకోవడం జరుగుతుంది. ఇది మన ఇల్లు, మన కుటుంబము, మనందరం కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాము. ఖచ్చితంగా అందరూ అట్లాంటాకి రావాలని ప్రార్థన. డిసెంబర్ రండి. అండ్ నెక్స్ట్ ఇయర్ మనము మన ల్యాండ్ దగ్గర కూడా మనము మెడిటేషన్స్ పెట్టించే ప్రయత్నం చేద్దాము. 3 రోజులు కంటిన్యూస్గా మనము ల్యాండ్లో ప్రోగ్రామ్స్ అవుతాయి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో ఎవరు ఎక్కడ మీకు ఛాన్స్ ఉన్న అమెరికాకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ పిరమిడ్ ఇప్పుడు మనకు డాలస్లో కడుతున్నారు, అట్లాంటాలో కడుతున్నారు. ఎక్కడ మీకు వీలైతే అక్కడ మీరు మీ ఎనర్జీస్ని ఇవ్వడానికి ప్రయత్నించండి, మీ టైంని స్పెండ్ చేయండి. ఒకవేళ మీ పిల్లలు ఉన్నారు, మీ సెకండ్ జనరేషన్ పిల్లలు అమెరికాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి కూడా ఈ విషయాన్ని అందజేయాలని ప్రార్థన. సో అందరికీ పిఎంసీ చూడమనండి. పిఎంసీలో వస్తున్న అన్ని మన ప్రోగ్రామ్సే, వాళ్ళందరూ మన మాస్టర్సే, ఎంతో గొప్ప పని సేవ చేస్తున్నారు. దీనికి మనందరం కలిసి, నాకు మాటలు కూడా రావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ, సో థ్రిల్డ్ టు బీ హియర్. థ్యాంక్స్ ఆనంద్ అన్నయ్య, థ్యాంక్ యూ.